యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు సంవత్సరంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి కాదు 2-3 సార్లు కూడా పూర్తి చేసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూనే ఉండాలి. చదువుతున్న కొలది మనలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నోటిని నాలుకను భద్రం చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు అంటే చూడండి, నోటి నుండి వచ్చే మాటను బట్టి ఇక్కడ శ్రమలు, ప్రాణము అంటే ప్రతి మనిషి జీవితంలో నోటి మాటను బట్టి శ్రమ రావడము, నోటి మాటలను బట్టి నిజంగా ఒక ప్రాణమును కూడా పోయే రీతిలో చేసుకోవడము కేవలము మన నోటి మాటే. ఎంతగా మనము నోటితో మాట్లాడే మాటలను బట్టి ప్రేమించగలుగుతాము. నోటి మాటను బట్టి మనము అనేకుల మధ్యలో ఒక ఘనత కలిగిన స్థితిలో ఉంటాం. కానీ కొద్దిమంది మాట్లాడుతుంటారు, నోటికి వచ్చిన మాటలు, ఇష్టానుసారమైన మాటలు, అవి పిల్లలకి శాపమే, తరతరానికి శాపమే. ప్రతి మనిషి మాట ద్వారా తప్పిపోతూ ఉంటాడు. మాట ద్వారానే వారి యొక్క దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాడు. ఆశీర్వాదము కావాలన్నా శాపము కావాలన్నా మన దగ్గరే ఉంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ దినము నువ్వు మాట్లాడుతున్నావంటే ఏ మనిషితో మాట్లాడుతున్నా నీ మాటలు చాలా జాగ్రత్తగా కొద్దిగా ఉండాలి. అలా నువ్వు జాగ్రత్త పడి మాట్లాడే మాటలతో ప్రేమను కలిగి ప్రేమతో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం దీవించబడుతుంది. తరమునకు కూడా ఒక ఆశీర్వాదమే ఉంటుంది. ప్రతి మనిషి లేచినది మొదలుకొని పడుకునే వరకు మాట్లాడే మాటలలో సాతాను గాడంట వాడు చూస్తూ ఉంటాడంట. ఏ మాటనైనా ఆ వ్యక్తిలో నుండి వచ్చే మాటను బట్టి ఆ కుటుంబానికి ఒక కీడును కలగచేయాలి, శ్రమ కలగచేయాలని చూస్తూ ఉంటాడంట వాడు. అపవాదికి చోటు ఇవ్వవద్దు. మనం ఉదయం లేచిన కానీ సాయంకాలం వరకు మనం మాట్లాడే ప్రతి మాట పడుకునే వరకు కూడా మన మాటలు జాగ్రత్తగా కొద్దిగా ఎవరిపైన మన విమర్శలు, ఎవరిపైన మనము ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చిన మాటలు పలకడము, ఇవన్నీ మానుకొని దేవునికి ఇష్టకరంగా మనం మాట్లాడే ప్రతి మాట సత్యంగా, యథార్థంగా, ప్రేమగా ఉంటే ఆశీర్వదించబడుతూ ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి, ఈ దినము ఈ పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ పొందుకుంటున్న ప్రతి బిడ్డను నాయన ఇప్పుడే మీరు తాకండి, మీ ఆత్మ చేత నింపండి అయ్యా, మీ అగ్ని చేత మండించండి. పరిశుద్ధాత్ముడా, ఏ సమస్య చేత బాధపడుతున్నారో అట్టి సమస్య నుండి విడిపించమని అడుగుచు నన్ను దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడవు నాయన. అయ్యా, వారికి ఏ సమస్య, ఏ అనారోగ్యం ఉంటున్నదో ప్రభా, అట్టి అనారోగ్య వేగం నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల, స్వస్థత కలుగునుగాక ప్రభా. Proustikaba Shamdilibadistikari Michael Flowerima Why grow breakfast and my soul because Simradaichemani Ace Namamashnan Tandri. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.